మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. దీనివల్ల ఎంత ఉన్నప్పటికీ కూడా ఎంత డబ్బు వస్తున్నప్పటికీ కూడా ఒక విధమైనటువంటి నిర్లిప్తత, నిరాశ ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే ఎక్కువ నిద్ర పట్టడం, ఆ తర్వాత మందంగా మనం పనులు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకి అనేకమైనటువంటి శుభ ఫలితాలు మనకి జరుగుతాయి. కాబట్టి మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అని ముఖ్యంగా తండ్రి తరపు బంధువులు మంచి అభివృద్ధిలోకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ మకర రాశి వారికి రాహు తృతీయ స్థితికి అవడం వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, విదేశీ సంబంధమైనటువంటి లాభాలు మీకు రావడం అనేటటువంటి జరుగుతాయి. ఇక మీ సోదరులు మంచి వృద్ధిలోకి వెళ్ళడం, అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శని స్వక్షేత్రగతుడై మంచి ధనాన్ని మీకు ఇవ్వడం, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు చక్కటి ఎదుగుదల అనేటటువంటివి కనబడడం జరుగుతోంది. కాబట్టి ఈ విధంగా మీకు టీఏలు, డిఏలు, అరియర్స్లు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్స్ ప్రెసిడెంట్గా జోనల్ ప్రెసిడెంట్, అది కూడా టోటల్ ఆల్ ఇండియాకి రైల్వేస్కి ఆయన మా అంకుల్ అయినటువంటి వివి నాయక్ మేము చెప్పాం, అంకుల్ ఈ ఏలినాటి శని జరుగుతుంది, నువ్వు బయటికి వెళ్ళొద్దు అని. వాళ్ళ మనవడికి 2.5 లక్షల బండి కొనిచ్చి ఆ బండి చూడడం కోసం వాడు ఆల్రెడీ బండి వేసుకెళ్ళి వచ్చాడు. మంచి సైలెన్సర్, మంచి హీట్గా ఉంది. నేను పంచి కట్టుకొని బయటకు వచ్చాడు పాపం క్వార్టర్స్లో నుంచి. బయటికి రాగానే, ఇంటి నుంచి బయటికి రాగానే దాన్ని ఆ సైలెన్సర్కి తగిలి అక్కడ పెద్ద ప్యాచ్ లాగా కాలిపోయిందనమాట. ఏలినాటి శని ప్రభావం. వెంటనే కిమ్స్ హాస్పిటల్లోకి వెళ్ళిపోవడం. అఫ్కోర్స్ గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయీ కాబట్టి ఆయనకి గవర్నమెంటే భరించడం, ఇవన్నీ కూడా ఇలా జరుగుతాయన్నమాట ఈ మకర రాశులకి. అదేవిధంగా కోర్టు సమస్యల్లో తలమునకలు అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి రిలీఫ్ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము ఏం చేయాలండి అంటే, మనకి కుజుడు ధనస్థానంలోకి 23 ఏప్రిల్ దాకా మంచి శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే ధైర్యంగా ధనం కఠినంగా మాట్లాడడం, ఈ యొక్క పనులు చేయడం ద్వారా మీకు ఇతరులకి మీరు ఇచ్చినటువంటి అప్పులన్నీ కూడా మీకు తిరిగి రావడము అనేటటువంటివి జరుగుతాయి. మీకు ధైర్యము, ఆత్మవిశ్వాసం అనేటటువంటి కొంత సన్నగిల్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళంతా కూడా ఆల్రెడీ ఇల్లు కొన్నారు, మరి వాటి ఈఎంఐలు కట్టుకుంటూ వస్తున్నారు. అత్త మామగారులతో మీకు డిస్ప్యూట్స్ అనేటటువంటివి నడవడం అనేటటువంటి జరుగుతుంది భార్యతోనూ. మరి అటువంటి వాళ్ళు ఈ ఈఎంఐలు కట్టుకోవడం, తర్వాత అత్తగారికి మామగారికి వాళ్ళు డబ్బులు ఇవ్వడం వల్ల మరి అవి మనం తిరిగి రాలేదు అనేటటువంటి బాధతో వీళ్ళంతా కూడా సతమతం అవడం ఇలా ఉంటాయన్నమాట. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఇళ్ళు కొనలేనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళన్నీ ఇప్పుడు స్థలాలు కొనడం, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనడం, అద్దెకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అద్దెళ్లలో నుంచి పెద్దళ్లలోకి మారడం, చిన్న చిన్న ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు. కాబట్టి ఈ రకంగా మీకు ఏమవుతుందండి అంటే డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. మీకు ఏప్రిల్ 22 తర్వాత అర్ధాష్టమ కురుడు పంచమ స్థితిగతుడు అవడం వలన ఇంకా ర్యాపిడ్ గ్రోత్ అనేది, ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేటటువంటిది మీకు జరుగుతుంది. కాబట్టి మీరు చాలా సంతోషంగా మీరంతా కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం వలన ఎవరికైతే ఇంతవరకు పిల్లలు కావడం లేదండి నేను బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ 22 తర్వాత మీకు సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క వివాహాలు కానటువంటి వాళ్ళు మనకి 31 మార్చి మనకి అప్పటి నుంచి కూడా ఈ శుక్రుడు మనకి తృతీయ స్థితిగతుడు అవడం వలన 24 మార్చి వరకు, 24 ఏప్రిల్ వరకు మనకి శుభ ఫలితాలను ఇవ్వడం. అంటే స్త్రీలంతా కూడా మీకు వ్యతిరేకమైపోవడము,
అత్తగారులు మీకు వ్యతిరేకమైపోవడము వల్ల మీరు జాగ్రత్తగా వాళ్ళతో తీరు కానీ ఈ యొక్క మాట్లాడడం కానీ అవన్నీ కూడా చూసుకోవాలా. తర్వాత ఈ మకర రాశి వారికి ఎవరికైతే వివాహాలు కావడం లేదనుకుంటారో అటువంటి వాళ్ళకి శుక్రుడు మంచి స్థానంలోకి వస్తున్నాడు, కానీ అక్కడ శుక్రం మూఢమే ప్రారంభమవుతుంది కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వవు అనమాట. అలాగే గృహప్రవేశాలు ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు ఈ యొక్క మూఢమి సమయంలో. ముఖ్యంగా మనకి ఈ వివాహాలు అనేటటువంటివి నిషిద్ధం చేయబడ్డాయి. కాబట్టి కేతువు దగ్గరికి వద్దాం. కేతు భాగ్యస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి మనకి ఏ ప్రాబ్లము లేదు. మనకి శుక్రుడు తర్వాత 24 ఏప్రిల్ తర్వాత మనకి ఈ యొక్క చిన్న చిన్న శుభకార్యాలు వెళ్ళడం, బంధుమిత్రులతో సమాగమాలు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత ఈ యొక్క బిల్డర్లు ముఖ్యంగా వీళ్ళంతా కూడా అధికంగా లాభ పొందడానికి 24 ఏప్రిల్ తర్వాత అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో అనేక వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఏజెంట్లుగా, ఓనర్లుగా. ఇటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితి మనకి బాగుంటుంది. ఎప్పటి నుంచి 23 ఏప్రిల్ నుంచి బాగుంటుంది, అంటే ఆఖరి వారం బాగుంటుంది. మనకి రవి దగ్గరికి వచ్చేసరికి మనకి బ్రహ్మాండంగా ఉన్నాడు. గవర్నమెంట్ పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి చక్కగా ఏప్రిల్ 24వ తేదీ వరకు బ్రహ్మాండంగా అయిపోవడం అనేటటువంటివి మీకు జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకి విద్యార్థులు బ్రహ్మాండంగా చదవాల్సినటువంటి అవసరం ఉన్నాయి. వీళ్ళకి విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు అనేక చోట్ల వీళ్ళకి సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి వీళ్ళకి. తర్వాత ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. అందువలన ఈ యొక్క మకర రాశి వాళ్ళు దేనికి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఏలినాటి శని ప్రభావం వలన మీరు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడం, ఆ తర్వాత ఎవరైతే మనకి అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్పులు మళ్ళీ మనకి తీసుకురావడం, ఇచ్చేసేయడం, మనం ఎవరికైతే అప్పులు ఇవ్వాలో అటువంటి వాళ్ళకి మనం అప్పులు ఇవ్వడం, ఆ తర్వాత ఈ చిన్ననాటి స్నేహితులు వీళ్ళంతా కలవడము, ఆ తర్వాత బంధుమిత్ర వినోద కార్యక్రమాల్లో మీరు వెళ్ళినప్పుడు మీరంతా ఖర్చు చేసి మీ డబ్బులు ఖర్చు పెట్టి మీరంతా కూడా మీరు చక్కగా చేస్తారు. అయినప్పటికీ కూడా మీకు పేరు ప్రతిష్టలు అనేటటువంటివి పెద్దగా గుర్తింపు రాలేదు అనేటటువంటి బాధ మీకు ఉంటుందో ఆ బాధ మీరు పెట్టుకోకండి. అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మా బంధువులు గుర్తించట్లేదండి మమ్మల్ని, మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదని బాధపడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు బాధపడాల్సినటువంటి పని లేదు. ఏలినాటి శని ప్రభావంలో అలాగే ఉంటుంది. ఆ తర్వాత మా కోడళ్ళు తంతున్నారండి అనేటటువంటి విషయాలు ఎక్కువైపోయినప్పుడు పెద్ద పెద్ద లాయర్లు నా స్నేహితులే ఉన్నారనమాట. లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు ఏకంగా మా కోడళ్ళు తిట్టేటటువంటి కాలం పోయి ఇప్పుడు మామగారులను కొట్టేటటువంటి కాలం, అత్తగారులను కొట్టేటటువంటి కాలం వచ్చింది. ఇదంతా కూడా అతిగా గారాభంగా మీరు ఇచ్చినటువంటి లోకు వల్లే. కాబట్టి ఇదంతా కూడా మీరు దీన్ని సవరించేటటువంటి ప్రయత్నాల్లో ఈ యొక్క మకర రాశి వారి యొక్క ఆలోచన దృక్పథం మారి ముందంజకు వెళతారనమాట. ఈ విధంగా నడుచుకోండి, చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని దోషంకి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయడం ద్వారా, అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు చక్కగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శనీశ్వరుడు ఈశ్వరుడు యొక్క అవతారం అని చెప్పి మీరు చక్కగా గుర్తుంచుకొని శని జపం చేసిన తర్వాత, శని ప్రదక్షిణాలు చేసిన తర్వాత శనీశ్వరుడు కాళ్ళు శుభ్రం కోసం కడుక్కోండి. వేరే దేవాలయానికి వెళ్తే నూనె అంటుకుంటుంది కాబట్టి వెళ్ళి కడుక్కోండి తప్ప కేవలం శని దోషం పోతుంది కాళ్ళు కడుక్కోమన్నారని చెప్పి అలా కడుక్కుంటే మీకు ఫలితం రాదు. కాబట్టి అలాగే అక్కడ మందపల్లి వెళ్ళి ఈ యొక్క జపం చేయించుకునేటటువంటి వాళ్ళు స్నానాలు చేయించి అక్కడ బట్టలు వదిలేసి స్నానం వెనక్కి తిరిగి చూడకుండా ఈ విధంగా వీళ్ళ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకండి. సాక్షాత్ పరమేశ్వరుడు శని మహారాజ్, గురు మహారాజ్ ఆయన. కాబట్టి ఈ విధంగా మీరు ఈ రెమెడీస్ని కనుక మీరు ఈ నెలలో చేసుకుంటే ఏప్రిల్ నెల చాలా భవ్యంగా దివ్యంగా ఉంటుంది. శుభమస్తు.